వారాహీదేవి నవరాత్రుల్లో తొలి రోజైన ఈరోజు మనం రవ్వ పొంగలి అంటే మనం అన్నవరం సత్యనారాయణ స్వామికి చేసుకుంటాం కదా ప్రసాదం, అది ఎలా చేయాలి, అమ్మవారికి ఎలా ప్రసాదం పెట్టాలి ఈరోజు మనం చూద్దామండి. ఫస్ట్ అండి ఇలా జీడిపప్పు బాదం పప్పు ఇలా వేయించి పెట్టుకుంటాము. వేయించి పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం కొద్దిగా బెన్సీ రవ్వని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకొని కొద్దిగా బాగా వేగాలండి. మంచి వాసన వస్తుంది. వేగిన తర్వాత చూపిస్తాను. ఇలా బాగా వేగిన తర్వాత మనం వేడి నీళ్ళు ఇలా చల్లబెట్టి పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళని కొద్దిగా పోయి సిమ్ చేసి పోసేసేయాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకున్నామంటే అది ఇంచుమించు ఒక ఎక్కువసేపే తీసుకుంటుందండి. బెన్సీ రవ్వ కదా, కొద్దిగా ఎక్కువసేపే తీసుకుంటుంది. అంతలోకి మనం దేవుడి ఇంట్లో అంతా సిద్ధం చేసుకోవచ్చు అండి. నేనైతే మా దేవుడి ఇంట్లో ఇలా గౌరమ్మ రూపంలో నేను వారాహీదేవిని ఇట్లా గౌరీదేవి రూపంలో చేసుకున్నాను. ఇప్పుడు మనం పూజ సిద్ధం చేసుకుంటాం. పూజకన్నీ ఇట్లా మొత్తం వాటర్ అంతా అయిపోయేసి దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇలా మొత్తం బెల్లం వేసేసుకునేసి దీంట్లోనే మనం కొద్దిగా యాలకులు దాన్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా పొడిలాగా చేసి పెట్టేసుకున్నామంటే మనకు రెడీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మనం యాలక పొడి కానీ ఇట్లా కొద్దిగా వేసేసుకుని ఇస్తామంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా బాగా కలపెట్టుకుందాం. ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా మొత్తం ఉడికిపోయి బాగా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి. ఎండు ద్రాక్ష మాత్రం వేయద్దు, పుల్లగా ఉంటుంది పంట కింద పడినప్పుడు. వద్దండి. కొద్దిగా తేనె, మీ దగ్గర ఏ తేనె ఉంటే అది కొద్దిగా తేనె వేసుకోండి. దేవుడి ప్రసాదంలో ప్రతి దగ్గర తేనె వేస్తారండి. ఒక 2 స్పూన్ల తేనె వరకు వేసుకొనేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. ఇంకా నెయ్యి కానీ కొద్దిగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంత అయిపోయిన తర్వాత కొద్దిగా పైన అలా నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. పొంగలికి మాత్రం కొద్దిగా నెయ్యి పడితేనే బాగుంటుందండి. ఇది ఇలాగా ఆపేసుకునేసి మూత పెట్టేసుకుంటామండి. అమ్మవారికి అంతలోకి మనం అన్నీ రెడీ చేసుకుందాం. మనం ఇందాక చేసుకున్న ప్రసాదాన్ని ఇలా కప్పులో వేసుకునేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకుంటామండి. చూడండి, మా అమ్మవారిని అయితే ఇందా చూపించాను కదా, ఇలా ఉంటుంది. అమ్మవారి దగ్గర ఒక ప్రసాదము. అలాగే ఈరోజు శనివారము కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఒక ప్రసాదం పెట్టాము. సేమ్ మనం సత్యనారాయణ స్వామికి అయితే ఎలా ఉంటుందో అన్నవరం ప్రసాదం అలాగే ఉంటుందండి. టేస్ట్ కానీ అంతా వారాహి మాత పసుపు అమ్మవారిగా చేసుకున్నాను. అలాగే వెండి వినాయకుడు, మా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అంటే. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఉంటామండి.